చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ సమీపంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. అలాగే శ్రీరామ కోటి కూడా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకుని నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సంకల్పంతో అక్కడ ఆలయం సమీపంలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఏమి, వినాయకుడు స్వామి విగ్రహం అయితే ఏమి, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఏమి, ఇలా ప్రతి విగ్రహాలు అయితే చూడముచ్చటగా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకత, ఈరోజు శ్రీరామనవమి రోజు ప్రత్యేకత ఏమంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇక్కడ అచ్చ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఆ మాదిరిగానే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఏర్పాటు చేసినారు. ఇక భక్తులు అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో చేరుకుని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. మహావిష్ణువు అవతారమైనటువంటి దేవుడు మానవ రూపం ధరించి మనుషులకి ఎలా బ్రతకాలి అనే ఒక సబ్జెక్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన ఇచ్చినటువంటి మహావిష్ణు అవతారమే శ్రీరాముడు. ప్రతి ఒక్క హిందువు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని కష్ట నష్టాలతో కానీ మనకు అది జరిగే ఇది జరిగే ప్రలోభాల విషయంలో కానీ భయపడైపోయి లేకుండా అన్నిటికీ తట్టుకొని రాముని ఆదర్శం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా. ధర్మ మార్గంలో మాత్రం ఎటువంటి విషయంలోనూ ధర్మం తప్పకుండా బ్రతకడం నేర్చుకోవాలనేదే శ్రీరాముని యొక్క ముఖ్య సూచన. జై శ్రీరామ్. శుభాకాంక్షలు. రాముడు నేర్పించే ఒకే ఒక మార్గం ధర్మ మార్గం. ప్రతి హిందువు కూడా అదే మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా. ఈ ప్రపంచానికి ఆదర్శం రామచంద్ర ప్రభు. ఆయన మార్గంలో ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా నడిచి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో కూడా జరపాలని మన వీకోట వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న ఉపన్యాసం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు, అదేవిధంగా నా హిందూ సోదరులందరూ కూడా శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో కూడా ఆహ్లాదకంగా శ్రీరామనవమిని జరుపుకుంటున్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసి ఇదే విధంగా జరుపుకోవాలని వీకోటలో కూడా శ్రీ రామాలయము, శ్రీ ఆంజనేయ స్వామి మందిరం నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి భవ్యమైన మందిరం నందు కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసి ఈ వేడుకను జరుపుకుంటున్నాము. వీకోటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భక్తాదులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.